దయచేసి ఇక్కడ మీరు అందరు గమనించండి. 6 చైర్స్ కనబడుతున్నాయి ఇక్కడ మీకు. ఈ 6 చైర్స్ కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి పరలోకానికి వెళ్ళాలనుకుని సిద్ధపడినటువంటి 6. బైబిల్లో మనం బుద్ధిగల కన్యకులను చూస్తున్నాం కదా, 10 మందిని. ఇక్కడ 6 విశ్వాసుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 6 పరలోకానికి వెళ్ళాలని ప్రయాణాన్ని మొదలుపెట్టారు. చివరికి ఏం జరుగుతుందో మనం చూద్దాం. లైట్ మ్యూజిక్ కూడా అందించండి పాల్ గారు. మీ సంగీతాన్ని కూడా లైట్గా వీళ్ళు చేస్తున్నప్పుడు అందించండి. పట్టేసుకోండి, అలాగా చూపించండి, అందరికీ చూపించండి, మీ బోర్డులు చూపించండి. ఇప్పుడు కాసేపు అలా కిందకి పెట్టేయండి, చెప్తారు. వాస్తవానికి వీళ్ళు 6 కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళాలని ప్రయాణం కట్టారు. ఎంతో చక్కగా ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి వీరిలోనికి వీరు విడిచి వెళ్ళి వీరు ఏమైతే విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చారో ఆ బలహీనతలు మరలా వీరిలో కనిపించడం ప్రారంభించింది. ఆ బలహీనతలను జయించడానికి సిద్ధపడుతున్నారు. ఈ 6 కుర్చీల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనతతో ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఆ బలహీనతలో బంధించబడ్డారు. ఇక్కడున్న చైరు ఆత్మానుసారమైన మనస్సుని చైరు. ఈ చైర్లో ఎవరైతే కూర్చోగలుగుతారో వారే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు. ఎందుకంటే వారు ఈ బలహీనతలన్నీ జయించి కూర్చోవడానికి అర్హులవుతారు. మరి ఈ కుర్చీలో కూర్చోవడానికి ఎవరు అర్హులవుతారో మనం చూద్దాం. స్టార్ట్ చేయండి. మొదటిగా సహోదరుడు తన బలహీనతతో ఎలా బాధపడుతున్నాడో చూడండి. సతీష్ దగ్గర నుంచి మొదలు ఎంతో చక్కగా ప్రభువుని నమ్ముకున్నాడు. విశ్వాస మార్గంలో కొనసాగుతూ ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి జీవితంలోకి సనుగుడు అనే బలహీనత వచ్చింది. ఇక ప్రతిదానికి సనగడం మొదలుపెట్టాడు. అందరి మీద సనగడమే, ఇంట్లో వాళ్ళ మీద సనగడం, సంఘంలో ఉన్న వాళ్ళ మీద సనగడం. ఈయన సనుగుడు వల్ల అత్తమామలకు కూడా బీపీ షుగర్లు వచ్చినాయి. అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా సఫర్ అయినా కానీ నేను మాత్రం నా పరిస్థితి మార్చుకోను, నేను సనుగుతానే ఉంటానంటున్నాడు. దాంట్లో ఉండాలని లేదు పాపం, బయటికి రావాలనే ఉంది. ఆయా సమయాల్లో పాస్టర్ గారి మీద కూడా సనుగుతూ ఉంటాడు. బయటకు వద్దాం అనుకుంటున్నాడు కానీ రాలేకపోతున్నాడు. జయించే పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఆత్మానుసరి మనసులోకి వచ్చేద్దాం అనుకుంటున్నాడు. అమ్మయ్య వచ్చాడు, సనుగుడిని పక్కన పెడతాడేమో, ఆత్మానుసరణ మనసులోకి వస్తాడేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వచ్చినట్టే వచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. చూద్దాం, మార్పు కోసం చూద్దాం. సతీష్లో మార్పు కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. వస్తున్నాడండో, సనుగుడిని పక్కన పెట్టాడు, ఆత్మానుసరణ మనసులోకి వచ్చాడు. అబ్బా, దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు. ఒప్పుకుంటున్నాడు, నా భార్య మీద కానీ, బిడ్డల మీద కానీ, అత్తమామల మీద కానీ, సంఘంలో ఎవరి మీద కానీ సనగనయ్యా, నేను నా జీవితంలో సనుగుడు తీసేసుకుంటున్నానయ్యా అని ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఆ తీర్మానంలో ఎంతకాలం ఉంటాడో చూద్దాం. అదేంటి మళ్ళీ లేచిపోతున్నాడు ఏంటి, మళ్ళీ వచ్చేసింది.
ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, మళ్ళీ వచ్చేసిందండి. అంత తొందరగా మార్పు రాదండి. మళ్ళీ యథాపరంలోకి వచ్చేసాడు. క్రిస్మస్ రోజు మారు మనసు వచ్చేసింది అనుకుంటే మళ్ళీ సనుగుల్లోకి వచ్చేసాడండి. అయ్యో అయ్యో, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో. అతని కోసం మనందరూ కూడా సంఘం అంతా ప్రార్థన చేస్తా ఉందాం మారాలని. తర్వాత సహోదరి వినతి, ప్రభుని నమ్ముకున్న కుమార్తె ఎంతో చక్కగా ఆత్మీయంగా ఎదుగుతుండే బిడ్డ. అదేంటో తెలియదు కానీ సడన్గా ఆమెలోకి ధనాశ చేసింది. ధనాశ వచ్చిన మొదలు ఇక ఉదయం నుంచి సాయంకాలం దాకా డబ్బులు లెక్క పెట్టుకోవడమే తప్ప దేవుని సందులో ఎంత ప్రార్థన చేస్తాననేది లెక్క పెట్టుకోవడం మానేసింది. ధనాశ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ధనాశ ఎక్కువైపోయిందో, ఇంతకుముందు సహాయం చేసేది ఇప్పుడు ఎవరికి సహాయం చేయట్లా, పిల్లికి కూడా భిక్షం పెట్టట్లా. చాలా మంది అడుగున వాళ్ళకి ఇచ్చేది, ఇప్పుడు కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలట్లా. చూసారా, ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకి మూలం. దాంట్లోంచి బయటపడాలని మనం ప్రార్థన చేద్దాం. ధనం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని మనం ప్రార్థన చేద్దాం. మొత్తం మీద రియలైజ్ అయ్యింది, ధనాశ నాకు మంచిది కాదని గుర్తించింది. ఇప్పుడు మళ్ళీ ఆత్మానుసారం మనసులోకి వచ్చింది. ఆహా, నిజంగా దేవుడు ఎంత సంతోషపడుతున్నాడో. పక్క నుంచి ఆయన మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. నువ్వెందుకు ఆత్మీయంగా మళ్ళీ ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? నువ్వు అలా ఉండకూడదు. ఆ బలహీనతలకు వచ్చి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నేను ఒక బలహీనత, నువ్వు ఒక బలహీనత, ఇలాగే ఉండాలి మనం, ఆత్మీయంగా బలపడకూడదు అని అంటున్నాడు. కానీ కూర్చుంది, అయ్యో నిలవలేకపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, ధనాశలోకి వెళ్ళిపోయింది. అరే, కొంతకాలం కూర్చుంది, తర్వాత మళ్ళా ధనాశలోకి వెళ్ళిపోయింది. చూసారా, ధనాశ ఎంత ప్రమాదకరమైందో. దేవుని సందులో ఉండనివ్వకుండా ఆ బిడ్డను తొలగించింది. ఇక తర్వాత మరొక సహోదరి, జీవపు డంబం. వీళ్ళ నాన్నగారు 100 ఎకరాల ఆసామి. ఆ అమ్మాయికి 50 ఎకరాలు కట్నంగా ఇచ్చారు. 100 కాసులు బంగారం పెట్టారు. ఇల్లంతా బంగారమే, ఒళ్ళంతా బంగారమే. ఇక ఈవిడెక్కడ భూమి మీద ఆగట్లా. ఆవిడ కట్టుకున్న పట్టు చీర 10 లక్షలు. ఇక అందుకని ఇక నన్ను మించిన క్రిస్మస్ ఎవరు చేసుకోలేరు అన్నట్లుగా, నా బంగారం చూడండి, నా ఆస్తి చూడండి అంటూ ఊరేగుతుంది. పక్కన సనుగుడితో ఉన్నటువంటి సహోదరుడు కూడా తట్టుకోలేకపోతున్నాడు. జీవపు డంబంలో పడిపోయింది. అయ్యో చూడండి చూడండి అంటుంది, నన్ను చూడండి అంటుంది. ఈ బిడ్డను బట్టి కూడా దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ఎంతో నమ్మకంగా ఉండేటటువంటి కుమార్తె జీవపు డంబంలోకి వెళ్ళిపోయింది. అది విడిచిపెట్టి మరలా ప్రభు దగ్గరికి వస్తుందేమో అని ప్రభు ఎంతో ఆశతో చేస్తున్నాడు. అమ్మయ్య, జీవపు డంబాన్ని విడిచిపెట్టిందండి. దేవుని సందులో ఆత్మానుసారమైన మనసులోకి వచ్చింది. పక్క నుంచి వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, వచ్చే ఉండొద్దు, మాలా మారిపో, నువ్వు దేవుల్లో ఉండొద్దు, వచ్చే తప్పిపో అని ఎంతో ప్రేరేపిస్తున్నాడు. అలా ప్రేరేపిస్తూ ఉంటే అలా నిలబడలేకపోయింది. నిలబడలేక మళ్ళీ కుర్చీని వదిలేసింది. ఆత్మానుసారమైన స్థితిలోంచి మళ్ళా జీవపడంలోకి వెళ్ళిపోయింది. చూడండి బిడ్డలారా, ఈరోజు ఎంతమంది నిలబడలేకపోతున్నారు ప్రభు సముఖంలో. తర్వాత సహోదరుడు, శరీరాశ. ఈయనలో ఉన్న బలహీనత శరీరాశ. ఉన్న అందం తక్కువ, చూసుకునేది ఎక్కువ. నా అంత అందగాడు ఎవడు లేనట్టుగా బిల్డప్ ఇస్తా ఉంటాడు. ఇంటికి వస్తాడు కానీ సుఖంగా పడుకోనేవాడు. ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంటాడు. మనశ్శాంతి ఉండదు. వద్ద 2 రోజులైనా వాళ్ళ అమ్మక సుఖం ఉండేవాడు. ఎంతసేపు నాకు అవి కావాలి, ఈ కావాలంటాడు, బిర్యానీ కావాలంటాడు, చికెన్ కావాలంటాడు. ఇక ఎంతసేపు కూడా సోపు చూసుకోవడం, తినడం, శుభ్రంగా పడుకోవడం. వదిలేసాడు. మొత్తానికి దేవుణ్ణి వదిలేసాడు, ప్రార్థన వదిలేసాడు. ఇక తినటం, త్రాగడం, పడుకోవడం, ఇదే లోకం అయిపోయింది. ఈ బిడ్డ మారతాడని పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, సంఘం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మారాలనిపిస్తుంది కానీ మళ్ళీ లోకం వైపు చూస్తున్నాడు. చూద్దాం. అమ్మయ్య, విడిచిపెట్టాడు.
సిరిదాసుని విడిచిపెట్టాడు. ఇదిగో పక్క నుంచి లాగాలని చూసినా కానీ లొంగట్లేదు. వాళ్ళని కూడా సీరియస్గా చూస్తున్నాడు. అదిగో వాళ్ళెంత ప్రేరేపిస్తున్నా కానీ అమ్మయ్య నిలబడ్డాడు అనుకుంటున్నాం, నిలబడాలని కోరుకుంటున్నాం. పొద్దున్నే లేచి తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాడు, సైతాన్ని ఎదిరిస్తున్నాడు, యేసు రక్తం జయమని చెప్తున్నాడు, ప్రతి బలహీనతని జయిస్తున్నాడు, ఆకలిని కూడా జయించాడు, శరీరాశలను జయించాడు. మళ్ళీ ఏమైందో, మళ్ళీ నెమ్మదిగా మనసు మారిపోయింది, వెళ్ళిపోతున్నాడు. దేవుడు నా కుమారుడా అని పిలుస్తున్నా కానీ వినకుండా వెళ్ళిపోతున్నాడు. మళ్ళా శరీరాశలోకి వెళ్ళిపోయాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో ఈయన గురించి. తర్వాత నేత్రాశ. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ భక్తిలో పెంచి 10th క్లాస్ కోసం ప్రార్థన చేయండి, ఇంటర్ కోసం ప్రార్థన చేయండి, ఇంజనీరింగ్ కోసం ప్రార్థన చేయండి అనే సంఘాన్ని సేవకుల్ని పట్టుకుంటే పాప మంచి సీట్ వచ్చింది అమ్మగారు. ఎప్పుడైతే ఇంజనీరింగ్లో జాయిన్ అయిందో అప్పటి నుంచి నేత్రాశలో పడిపోయింది. సెల్ ఫోన్లో నిమగ్నమైపోయింది, సెల్ ఫోన్లోకి దూరిపోతుంది, ఇంకా అందులోంచి బయటికి రావట్లా. అయ్యయ్యో రీల్స్ అంట, అదేదో ఇన్స్టాగ్రామ్ అంట, యూట్యూబ్ అంట, ఇక అందులోంచి బయటికి రావట్లా. ఎంత ప్రార్థన చేస్తుందో వాళ్ళమ్మ, పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేస్తున్నారు. నేత్రాశలో పడిపోయింది. అది ఇంకెంతసేపు కూడా సెల్ ఫోన్తోనే మాట్లాడుకుంటుంది, గూగుల్తో మాట్లాడుకుంటుంది, ఏఐతో మాట్లాడుకుంటుంది, మనుషులతో మాట్లాడడం మానేసింది. అదేంటనంటే మీరే నాతో మాట్లాడట్లేదు అంటుంది, మీరు నాతో మాట్లాడట్లేదు అంటుంది. వచ్చి చూసారా, సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయింది. మారుతుందని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. మారుతుందేమో చూద్దాం, ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేద్దాం. మార్పు వస్తున్నట్టు కనబడుతుంది, సెల్ ఫోన్ని పక్కన పెడుతున్నట్టు కనిపిస్తుంది. దేవుణ్ణి హత్తుకోవడానికి వస్తుందండో, దేవుణ్ణి హత్తుకోవడానికి వస్తుంది. కూర్చుంది, ఆత్మానుసరం మనసు వచ్చింది, రూపాంతరం చెందింది, బిడ్డ మారిపోయింది. అబ్బా, పరలోకమందున తండ్రికి ఎంత సంతోషమో. పక్క నుంచి ఎంతమంది రెచ్చగొట్టినా అసలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రభువుకి అంకితం అయిపోయింది. ఇది ఎంత స్థిరంగా ఉంటే ఎంత బాగుండేది. ఈలోపు మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చినట్టుందండో, ఇదిగో మళ్ళీ సెల్ ఆన్ చేసింది, మళ్ళా అదిగో ఫోన్ వచ్చింది, వెళ్ళిపోతుంది. అయ్యో దేవుడు పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఈ బిడ్డ విషయంలో. తర్వాత సహోదరుడు, ఆయనలో ఉన్న బలహీనత కోపం. కుమారరాజు గారు కాస్త కోపేశ్వరరావు గారిలా మారిపోయాడు. ఆయన మొహం చూస్తుంటే భయం వేస్తుంది. ఎవరిని లెక్క చేయట్లేదండో. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఎలా చూస్తున్నాడో. సౌలు దావీదుని చూసినట్లుగా విషపు చూపు చూస్తున్నాడు. ఆయన ఎలా మారిపోతున్నాడు అని అనుకోలేదు అసలు. కుమారరాజా గారంటే యేసుక్రీస్తు మనసును కలిగి ఉంటాడు అనుకున్నాం, కానీ ఆయన కోపం తట్టుకోలేక దీప్తి బక్క చిక్కిపోయింది. ఆయన కోపం తట్టుకోలేక పిల్లలిద్దరూ కూడా నీరసిల్లిపోయారు. ఆయన కోపం తట్టుకోలేక అత్తమామలు కూడా ఇంటికి రావడం మానేశారు. ఆ కోపం ఎవరు చూడలేకపోతున్నారండి, నిగ్రహించుకోలేకపోతున్నాడు. తగ్గించుకోవాలనుకుంటున్నాడు కానీ తగ్గించుకోలేకపోతున్నాడు బిడ్డ. అబ్బో, ఆ చూపు చూస్తే భయంగా ఉంది. చూపులతోనే చంపేసేలా ఉన్నాడు ఆయన మార్పు కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు ఆయన మారాలని కోరుకుంటున్నాడు, ఆయన కోపం తగ్గాలని కోరుకుంటున్నాడు. అమ్మయ్య, కోపం తగ్గినట్టు అనిపిస్తుంది. నెమ్మదిగా తగ్గిందండోయ్, నెమ్మదిగా తగ్గింది. ఈలోపు ఎంతోమంది లాగుతున్నా కానీ ఆయన వెళ్ళట్లేదు. కూర్చున్నాడండోయ్, కోపాన్ని మానుకున్నాడు.
పక్కన నుంచి సనుగుడు, పక్క నుంచి ధనాశ, పక్క నుంచి జీవకుటుంబం, పక్క నుంచి శరీరాశ, నేత్రాశ ఎంత లాగుతున్నా ఆయన పట్టించుకోవట్లే. డిస్టర్బ్ చేస్తున్నారు, వచ్చేయి అని అంటున్నారు. కానీ కానీ ఆయన నిలకడగా ఉన్నాడండి. జయిస్తున్నట్టుగా కనబడుతున్నాడు, జయ జీవితాన్ని జీవిస్తున్నట్టుగా కనబడుతున్నాడు. వీళ్ళ ఆటలు సాగట్లేదు, వీళ్ళ ఆటలు సాగట్లేదు. లేచిపో అంటున్నారు కానీ లేగట్లేదు. ఈయన జయించినట్టుగానే కనబడుతుంది. సనుగుడికి తావే పట్ల కోపం మారిపోయింది ఆయనలో, ప్రేమ వచ్చింది ఆయనలో. వాళ్ళకు కూడా చూపిస్తున్నాడు, నా కోపం తగ్గిపోయింది, నేను ప్రేమించే వ్యక్తిగా మారిపోయాను. నా సహోదరుడా సతీష్, నా సహోదరి వినతి, నా భార్య దీప్తమ్మ, నా సహోదరుడా పండుబాబు, నా కుమార్తె హని, మీరు కూడా మారండి అని హితోపదేశం చేస్తున్నాడు. ఆయన మారమని చెప్తున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు, మార్చడానికి, పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మొదటిగా మార్పు వచ్చిందండోయ్, సతీష్లో మార్పు వచ్చింది. సనుగుడు రాయుడు కాస్త స్తుతించే వ్యక్తిగా మారాడండోయ్. చప్పట్లు కొడదాం. సనుగుడు పోయింది, స్తుతి వచ్చింది. తర్వాత వినతిలో కూడా మార్పు వస్తుంది. ఇంకా ఉంటే ఇసురమ్మ, ధనాశ పోయింది, దాతృత్వం వచ్చింది, ఇసిరేస్తుంది డబ్బులు. మీకెవరికైనా డబ్బులు కావాలంటే మనిషి దగ్గరికి వెళ్ళండి. ధనాశ పోయింది, దాతృత్వం వచ్చింది. దీప్తంలో కూడా మార్పు వచ్చేసింది. జీవపడమ్మం పోయింది, తగ్గింపు వచ్చేసిందండి. ఆహా, ఎంత అందంగా కనబడుతున్నారు వీళ్ళు. తగ్గింపు వచ్చేసింది. పండుబాబులో కూడా శరీరాశ పోయింది, ఆత్మీయ ఆశలు వచ్చేసి అద్దం ఇచ్చేస్తున్నాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టేసాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆహా, గొప్ప మార్పు. చప్పట్లు కొట్టాం. అలాగే మరొక సహోదరి నేత్రాశతో ఉన్న బిడ్డలో కూడా మార్పు వచ్చింది. నేత్రాశ పోయింది, మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇక నేను సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవను అని తీర్మానం చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళందరిలో ఇలాంటి మార్పు రావడానికి ఎంతో ఓర్పుగా, సహనంగా వీరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన కుమారాజయ్య గారు ఒక సాక్ష్యం చెప్తారు వారి గురించి. నాకు చాలా సంతోషంగా ఉంది సతీష్ గారు. ఒకటి, నాలో ఉన్న కోపాన్ని నేను జయించడానికి ఆ దేవుడు నాకు సహాయం చేశాడు. అది మాత్రమే కాదు, నన్ను మీ దగ్గరికి పంపించి మీలో ఉన్నటువంటి ఆ సణుగుడు, ధనాశ, జీవపడమ్మము, శరీరాశ, నేత్రాశ అనే వాటిని జయించడానికి కూడా నా దేవుడు నాతో పాటు మీ అందరికీ సహాయం చేశాడని నేను ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అందరము కూడా ఈ మనస్సు మనం కలిగి జీవించాలనే యేసయ్య కోరిక అయి ఉన్నది. అది మనం జయిస్తేనే పరలోక రాజ్యానికి మనం తీసుకువెళ్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. దానికి మీరందరూ కూడా మీ మనస్సులను మార్చుకున్నందుకు ఆ దేవునికే స్తుతి కలగాలి. మీరు మాత్రమే కాదు, మన సహోదరులు, మన సహోదరులు ఎంతమంది అయితే అంటే ఇక్కడున్న వాటినే కాదు కానీ శరీర కార్యాలని చెప్పబడుతున్నటువంటి సమస్త విధమైన దుర్నీతి క్రియల నుంచి మనందరము కూడా విడిచి రావాలని దేవుడు కోరుకుంటున్నాడని మనం ఇతరులకు కూడా చెప్పాలి. వారిలో ఉన్నదేంటో మనకు తెలియదు, కానీ వారి స్వతహాగా వారిలో ఉన్నదేంటో వారికి తెలుసు. దానిని వారు దేవుడి సన్నిధిలో దాని గురించి ప్రార్థన చేసి దాని మీద తీవ్రమైన కృషి చేసినప్పుడు వారందరూ కూడా వారిలో ఉన్న కోపాన్ని కానీ, అసూయను కానీ, ద్వేషాన్ని కానీ, మత్సరాన్ని కానీ, ధనాపేక్షను కానీ, జీవపడంబాన్ని, నేత్రాశను, శరీరాశను ఇవన్నీ జయించినప్పుడు మన దేవుడు సంతోషిస్తాడని మనం అందరికీ చెప్దాం. వారందరినీ కూడా మనలాగా మార్చి దేవుడు కోరినటువంటి ఆ నిత్యరాజ్యంలోనికి మనందరం వెళ్దాం. ఇదే దేవుడు మనకి ఇచ్చినటువంటి నిత్య ఆనందము, సంతోషము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇదే నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇది సహోదరుడు సతీష్ గారు ఈ స్కిట్ ప్లాన్ చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పోరాటం. అది ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు స్కిట్ ద్వారా చెప్పాలని ఆయన ప్రేరేపణ కలిగి చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మొదటిగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య దగ్గరికి రావడము, మనం రక్షించబడడం అనేది సంపూర్తి కాలేదు. అదైతే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మనం యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మొదటి అడుగు వేసాం మాత్రమే. ఇప్పుడు నేను యేసయ్యని నమ్మేశాను, పరలోకం వెళ్ళిపోతాను అనేది అది మన బైబిల్ ప్రకారం అయితే కనుక అది కుదరదు. వాక్యం తేట తెల్లంగా చెప్తుంది. మనం చదువుతున్నటువంటి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రకారం కానీ, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కానీ, మనలో 2 స్వభావాలు పనిచేస్తున్నాయి. ఒకటి ఏంటంటే శరీర స్వభావము, రెండోది ఆత్మ స్వభావం. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. మీరు ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే రెండు కూడా మనలోనే ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం ఒక దానిని విడిచిపెట్టి ఇంకో దానిలోనికి రావాలని చెప్తుంది. ఇప్పుడు మేము వేసినటువంటి స్కిట్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థమైందో లేదో మాకు తెలియదు, కానీ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం పూర్తిగా మనం వీటినన్నింటినీ, మనలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నింటినీ పూర్తిగా విడిచిపెడితేనే మనం నిత్య రాజ్యంలోనికి వారసులు అవుతాం. దానికి మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే, మనలో ఉన్న లోపాన్ని, ఆ పాపం ఏంటనేది మనం గుర్తించాలి. అంటే మనలో కోపం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, కానీ వీటన్నింటినీ అధిగమించి దానిలో ఒకటి బాగా తీవ్రమైనది ఏంటంటే మనల్ని బాగా నిలిపేస్తూ ఉంటుంది. అది ధనాపేక్ష అవ్వచ్చు, లేకపోతే శరీర కోరికలు అంటే జారత్వపు క్రియలు కానీ, లేకపోతే అబద్ధమాడే తత్వం కానీ, లేకపోతే ఇతరులను ప్రేమించలేని తత్వం కానీ, ఇదంతా కూడా ప్రతి మనిషిలోనూ ఉంది. దాన్ని మనం డెఫినెట్గా జయిస్తేనే మనం నిత్యరాజ్యంలోనికి వెళ్తామనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞాపూర్వకమైనటువంటి ఒక నిబంధన. ఒకసారి ఒకే ఒక మాట చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం నుంచి ఈ విధంగా ఉందండి. అక్కడ నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవి మనలో ఉంటే మనం దేవుని యొక్క రాజ్యానికి ఎంత మాత్రము కూడా ప్రవేశించలేము. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసుతో సంబంధం కలిగిన వారందరూ శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరిని ఒకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు యుందుము. అర్థమైందండి?
మనలో స్పష్టంగా ఉన్న శరీర కార్యాలన్నింటినీ కూడా మనం దేవుని సన్నిధిలో అది ప్రార్థనాపూర్వకంగా దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండడం ద్వారా మనలో ఉన్న పాపాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టే వరకు కూడా దాన్ని మనం వదలకూడదు. మనలో ఏదైతే లోపం ఉందో అది నా లోపం ఏంటో నాకే తెలుసు. నిజంగా ఇక్కడ స్కిట్ వేసే ఉన్న దాంట్లో మొదటిగా నాలో ఉన్న లోపం ఏంటంటే కోపం అండి. విపరీతమైన కోపం నాకు. ఎలా అంటే మా మిస్సెస్ తోటి నాకు 2013లో మ్యారేజ్ అయితే ఏదైనా చిన్న విషయం వస్తే 2-3 డేస్ మాట్లాడేవాడిని కాదు, అంత కోపం అనమాట. కానీ దేవుని యొక్క కృపను బట్టి దాన్ని నేను పూర్తిగా అని చెప్పను కానీ 90% నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. అదే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను అనమాట. మనలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా మనం జయించాలి. జయించిన వారిని మీరు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో చూస్తే జయించిన వారిని అంటున్నాడు. ఏంటి జయించాలంటే మనలో ఉన్న ఏదైతే లోపంతో కూడిన ఉన్నాయో దేవునికి వ్యతిరేకమైనవి వాటినన్నింటినీ కూడా మనం జయిస్తేనే గనక మనం దేవునితో పాటు నిత్యము యుగయుగాలు కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఈ మాటలు కానీ ఈ స్కిట్ కానీ ఎవరినైనా నొప్పించి ఉంటే దయచేసి క్షమించండి. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించబడిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.